హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే టాక్స్. అలివేణి ఆణిముత్యం సీరియల్. సముద్రం తీరం పల్లెటూరు వాతావరణంలో గుడిసెలో చిన్నోడు సంరక్షణలో పెరిగిన నిస్వార్థమైన అమాయకపు గ్రామీణ యువతి కష్టాలు పేదరికం చుట్టుముట్టిన మనసులో ఎలాంటి కల్మషం లేని మేలిమి ఆణిముత్యం లాంటి మనస్తత్వం ఆమెది. ఇక డాక్టర్ దేవ్ అత్యంత ప్రభావితుడైన చీఫ్ స్పెషలిస్ట్ డాక్టర్. ఆడంబరాలు బిల్డప్పులు కంటే రోగుల ప్రాణాలు కాపాడటానికే ప్రాధాన్యతనిచ్చే గొప్ప వ్యక్తిత్వం. పేదవారి వైద్యం కోసం తన సొంత డబ్బులను సైతం వెనుకాడకుండా ఖర్చు చేసే ఉదార స్వభావుడు. ఇక చైర్మన్ శ్రీ జీడిపి రావు గారి నేతృత్వంలో దశాబ్దాల పాటు ఎదిగిన అతిపెద్ద మెడికల్ కింగ్డమ్ ఈ సామ్రాజ్యానికి కొత్త బాస్గా ఆయన కుమార్తె డాక్టర్ దివ్యాంక బాధ్యతలు స్వీకరించడం, తెరవెనుక జరిగే కార్పొరేట్ పాలిటిక్స్ మరియు ఆధిపత్య పోరాటాలు కథకు మరో ప్రధాన పిల్లర్. అలివేలుకు అండగా నిలిచే ధైర్యవంతురాలనే పల్లెటూరి మహిళ లచ్చక్క. డాక్టర్ దేవ్ పర్సనల్ అసిస్టెంట్గా ఉంటూ కామెడీ పండించే మయం. వీరందరి మనస్తత్వాలతో కలిసిన ఈ సీరియల్ ముందుగా దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్కు సంబంధించిన పెద్ద కార్యక్రమంలో చైర్మన్ ప్రముఖులు మరియు వారి కుటుంబ సభ్యులు ఘనంగా ఎంట్రీ ఇస్తారు. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి పిఏ ఫంక్షన్ను వచ్చిన పెద్దలను, చైర్మన్ గారి కుమారుడును జేమ్స్ బాండ్ లాంటి స్టైల్తో వచ్చిన చిన్నబాబుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. బ్యానర్ వద్ద నిలబడి సెల్ఫీలు దిగుతూ తన బాస్ లేదా పెద్దలు తనను గుర్తించలేదని అనుకుంటూనే తన సరదాలో తానుంటూ ఉంటాడు. కారులో కూల్ గ్లాసులో పెట్టుకొని స్టైలిష్గా కూర్చున్న దేవికి కాల్ వస్తుంది. సార్, అంతా సెట్ చేశాను అని అవతల వ్యక్తి చెప్పడంతో ప్లాన్ సక్సెస్ అవుతోందన్న ధీమా అతడి ముఖంలో కనిపిస్తుంది. ధనిక వర్గాల మధ్య ఉండే అంతర్గత పోటీలు, ఆధిపత్య పోరాటాలను ఇది సూచిస్తూ ఉంటుంది. ఇక రాత్రివేళ చిన్న దీపంలో వెలుగులో గుడిసెలో మంచంపై పడుకున్న బామ్మ తన తమ్ముడు వద్ద కూర్చొని బాధపడుతున్న అలివేణి. సరిగమప అంటూ వచ్చే విషాద గీతం ఆమె పడుతున్న కష్టాలు, గతం తాలూకు చేదు జ్ఞాపకాలు మరియు ఒంటరితనాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎంతో సహనం, అమాయకత్వం కలిగిన ఉన్నప్పటికీ జీవితంలో ఎన్నో కష్టాలు, గాయాలను భరిస్తూ జీవిస్తున్న పల్లెటూరి అమ్మాయి. పాకలో కూర్చొని ఆలోచిస్తున్న అలివేలుకు గతంలో డాక్టర్ బాబు మాట్లాడిన మంచి మాటలు, హాస్పిటల్లో పేదవారి ట్రీట్మెంట్ కోసం తన సొంత అకౌంట్ నుంచి 15,000 రూపాయలు కట్టిన వైనం గుర్తుకొస్తూ ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం పెడితేనే రుణం తీర్చుకోలేం, అలాంటిది ఆ డాక్టర్ బాబుకి ఎంత రుణపడి ఉన్నానో అని, ఆయన కల్మషం లేని మేలిమి ముత్యం అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఈ విషయమైన మాట్లాడడానికి తన బామ్మకు చెప్పి రాత్రివేళ లచ్చక్క ఇంటికి బయలుదేరుతుంది. లచ్చక్క ఇంటి వద్ద ఆమె భర్త మద్యం తాగుతూ అలివేలు రాకను చూసి అసభ్యంగా మాట్లాడుతూ అడ్డుపడుతూ ఉంటాడు. వెంటనే లచ్చక్క బయటకు వచ్చి ఆ తాగుబోతు భర్తను కింద పడేసి గట్టిగా దండిస్తూ ఉంటుంది. అలివేలు జోలికి వస్తే పీక కోసేస్తా, కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పరా అంటూ నిలదీస్తూ ఉంటుంది. భయపడిన ఆ తాగుబోతు నేలపై పడి అలివేలును క్షమించమని వేడుకుంటాడు. అలివేలు అతన్ని క్షమించి వదిలేయమని లచ్చక్కను బ్రతిమలాడుతూ ఉంటుంది. లచ్చక్క అతన్ని తరిమేసిన తర్వాత అర్ధరాత్రి ఎందుకు వచ్చావే అని అలివేలుని అడుగుతూ ఉంటే, పట్నంలో మనకు ఎంతో సాయం చేసిన డాక్టర్ బాబుకి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసాం అక్క అని అలివేలు బాధపడుతూ ఉంటుంది. ఆ డాక్టర్ బాబు రుణం తీర్చుకోవాలని, ఆయనకి కృతజ్ఞతలు ఎలాగైనా తెలియజేయాలని అలివేలు లచ్చక్కతో పంచుకుంటూ ఉంటుంది. మళ్ళీ పట్నం పోయి ఆయన్ను కలుస్తానంటే కాళ్ళు తీసి పొయ్యిలో పెడతానని బెదిరిస్తూ ఉంటుంది లచ్చక్క. ఇప్పుడు ఎలా అక్క అని అలివేలు అడుగుతుంది. అప్పుడు లచ్చక్క ఒక తెలివైన ఉపాయం చెప్తుంది. పట్నంలో టెస్టులు చేయించుకోవడానికి చిన్నోడికి హాస్పిటల్ చీటీ ఇచ్చారు కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి డాక్టర్ బాబుతో మాట్లాడదాం అని ఐడియా ఇస్తుంది. లచ్చక్క తెలివికి సంబరపడిపోయిన అలివేలు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ హాస్పిటల్ చీటిని తీసుకురావడానికి బయలుదేరుతుంది. ఈలోపు లచ్చక్క తన భర్తకు అన్నం పెట్టి వస్తానని చెప్తూ ఉంటుంది. మరోవైపు దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఈవెంట్ వేదిక వద్ద డాక్టర్ దేవ్ స్టైలిష్గా ధరించి హుందాగా అడుగు పెడతా ఉంటాడు. అక్కడ ఉన్న మయం అతన్ని వెనుక నుంచి చూసి ఒక్కసారిగా భయపడతాడు. సార్, మీరా? ఒక్క క్షణం నా గుండె ఆగి మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది అంటూ అతిగా స్పందిస్తూ ఉంటాడు. దానికి డాక్టర్ దేవ్ వ్యంగ్యంగా, నీ గుండెకి ఏమైనా సర్జరీ చేయమంటావా మయం అని అడుగుతూ ఉంటే,
మీరు అమ్మాయిల గుండెల్లోకి వెళ్ళడమే కాకుండా సర్జరీలు కూడా చేస్తారా సార్ అంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. మయం మాటల్లో అనుకోకుండా హాస్పిటల్ కలెక్షన్లు, తెర వెనుక జరిగే లెక్కల ప్రస్తావన రాగానే డాక్టర్ దేవ్ నిలదీస్తూ ఉంటారు. వెంటనే మయం మాట మార్చి తప్పించుకుంటాడు. డాక్టర్లు, ప్రముఖులు అందరూ హాజరైన ఆడిటోరియంలో వేదికపై యాంకర్ ప్రసంగం మొదలవుతూ ఉంటుంది. రెస్పెక్టెడ్ స్పెషలిస్ట్ అండ్ ద పిల్లర్స్ ఆఫ్ దిస్ మెడికల్ కింగ్డమ్ అంటూ దివ్యాంక హాస్పిటల్స్ ప్రత్యేక వార్షికోత్సవ ప్రారంభ వేడుక ఘనంగా ప్రారంభమవుతుంది. దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ చరిత్రలోనే ఇది ఒక నవశకానికి నాంది. శతాబ్దాల క్రితం చిన్న ఆశయంతో మొదలైన ఈ సంస్థ నేడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోని టాప్ హెల్త్ కేర్ బ్రాండ్గా ఎదిగింది అంటూ సంస్థ ప్రస్థానాన్ని కొనియాడుతూ ఉంటుంది. తన చెమటను, రక్తాన్ని ధారపోసి లక్షలాది మందికి వైద్యం అనే భరోసాని అందించిన చైర్మన్కి, జీడీపీ రావు గారికి వేదికపై ఉన్న అతిథులు, ప్రేక్షకుల చప్పట్ల మధ్య ఘన స్వాగతం పలుకుతూ ఉంటారు. వేదికపై హుందాగా కూల్ గ్లాసెస్ మరియు గ్రీన్ స్కార్ఫ్తో, వైట్ సూట్తో డాక్టర్ దేవ్ అడుగు పెడతాడు. బ్యాక్గ్రౌండ్లో అడుగుల అందగాడు అంటూ సాగే స్పెషల్ సాంగ్ ప్లే అవుతుండగా హాల్లో ఉన్న అతిథులు, లేడీ డాక్టర్లు ఆయన రాకను చూసి మురిసిపోతారు. లుక్ ఎట్ హిమ్, డాక్టర్ దేవ్ ఈజ్ కమింగ్ అంటూ ఆయన్ని చూసి ఒకరికొకరు చెప్పుకుంటూ విష్ చేస్తూ ఉంటారు. డాక్టర్ దేవ్ అందరికీ చిరునవ్వుతో హాయ్ చెప్తూ ముందుకు సాగుతాడు. డాక్టర్ దేవ్ రాకతో తోటి డాక్టర్లు ఆయన వద్దకు వచ్చి మాట్లాడతారు. అసలు నువ్వు ఈ ఫంక్షన్కు వస్తావని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నువ్వు డీల్ చేసిన కాంప్లికేటెడ్ కేసు చూసాం. నిజంగా ఫెంటాస్టిక్ అంటూ ఆయన ప్రతిభను, వైద్య నైపుణ్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటారు. వేదికపై కూర్చున్న చైర్మన్ జీడీపీ రావు గారు డాక్టర్ దేవ్ను చిరునవ్వుతో చూస్తుండగా పక్కనే ఉన్న ఆయన కుమారుడు మాత్రం తీవ్ర అసూయ అసహనంతో రగిలిపోతూ ఉంటాడు. లక్షలు ఖర్చు పెట్టి వీళ్ళు చేస్తున్న ఈవెంట్ బిల్డప్లన్నీ మా దేవ్ సార్ ఎంట్రీతో తుస్సుమనిపోయాయి. అందుకే అంటారు దేవ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ దేవ్ అని అంటూ మయం మనసులోనే తెగ సంబరపడిపోతూ ఉంటాడు. అనంతరం యాంకర్ మాట్లాడుతూ దివ్యాంక హాస్పిటల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన చైర్మన్ శ్రీ జీడీపీ రావు గారి గొప్పతనాన్ని వేదికపై కొనియాడుతూ ఉంటుంది. మరోవైపు సముద్ర తీరంలో కూర్చున్న అలివేలు, లచ్చక్క హాస్పిటల్ బుక్లెట్లోని ఫోన్ నెంబర్ని చూసి ఫోన్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్ రిసెప్షనిస్ట్ కాల్ ఎత్తగానే లచ్చక్క మాట్లాడడం మొదలు పెడుతుంది. మేడం, మాకు ఆ సార్ కావాలి, డాక్టర్ సార్ కావాలి అని అడుగుతుంది. ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉంటారు, ఏ డాక్టర్ కావాలో పేరు చెప్పండి అని రిసెప్షనిస్ట్ అడగడంతో ఎర్రగా, బొర్రగా, ఎత్తుగా ఉండి చాలా మంచోడు మేడం అంటూ అమాయకంగా డాక్టర్ రూపాన్ని వివరిస్తూ ఉంటారు. అలా చెప్తే కుదరదని రిసెప్షనిస్ట్ చెప్పడంతో అలివేలు గుర్తు చేస్తుంది. చిన్నోడి టెస్టుల కోసం డబ్బులు కట్టి సాయం చేశారే, ముత్యాల దండ అమ్ముతానన్నా వద్దన్నా సారే ఆ డాక్టర్ సార్ మేడం అని చెప్తా ఉంటారు. దాంతో రిసెప్షనిస్ట్ ఓహ్, మీరు మాట్లాడుతున్నది డాక్టర్ దేవ్ సార్ గురించా అని గుర్తిస్తుంది. దేవ్ సార్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి చాలాసేపు అయింది. ఆయన పర్సనల్ నెంబర్ నేరుగా ఇవ్వడం కుదరదు అని రిసెప్షనిస్ట్ చెప్తుంది. మేం చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాం మేడం, ఆయనతో వెంటనే మాట్లాడాలి, ఏదో ఒక సాయం చేసి మాట్లాడించండి అని లచ్చక్క బ్రతిమలాడుతుంది. వారి ఆవేదన చూసి కరిగిపోయిన రిసెప్షనిస్టు డాక్టర్ దేవ్ పర్సనల్ అసిస్టెంట్ పిఏ నెంబర్ ఇస్తానని, అతడి ద్వారా దేవ్ సార్తో మాట్లాడొచ్చని చెప్తుంది. పిఏ అంటే ఎవరక్క అని లచ్చక్క అడుగుతూ ఉంటే, ఆ వాగుడికాయ ఉన్నాడే, కారు దిగినప్పుడు హడావుడి చేశాడే అతనే అని అలివేలు గుర్తుపట్టడంతో వాళ్ళు ఆ నెంబర్ తీసుకోవడానికి సిద్ధమవుతారు. హాస్పిటల్ రిసెప్షనిస్టు డాక్టర్ దేవ్ పిఏ ఫోన్ నెంబర్ చెప్తుండగా బీచ్లో పేపర్ లేదా పెన్ను లేకపోవడంతో అలివేలు వెంటనే నేలపై కూర్చొని ఇసుకపై వేలుతో నెంబర్ రాసుకుంటూ ఉంటుంది. లచ్చక్క ఫోన్లో వింటూ ఒక్కొక్క అంకెను చెప్తూ ఉండగా అలివేలు జాగ్రత్తగా ఇసుక మీద నోట్ చేసుకుని కాల్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. మరోవైపు ఆడిటోరియంలో వేదికపైకి వచ్చిన చైర్మన్ శ్రీ జీడీపీ రావు గారు డాక్టర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని డాక్టర్స్ అని పిలవను, ప్రాణాలు పోసే దేవుళ్ళు అని పిలుస్తాను. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో 95% సక్సెస్ రేట్తో మనం నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. కానీ నా టార్గెట్ 94% కాదు, 100% పర్ఫెక్షన్ అంటూ మాట్లాడుతూ ఉంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఓపిక తగ్గుతోంది. ఈ సామ్రాజ్యానికి వారసుడిగా నా కొడుకు లెగసీని
టేక్ ఓవర్ చేస్తాడనుకుంటే అతడి వేరే ఫ్యాషన్ ఉందని జీడీపీ రావు గారు చెప్తూ ఉంటారు. దాంతో సెకండ్ ఆప్షన్గా తన కూతురు డాక్టర్ దివ్యాంక ఇకపై దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ని లీడ్ చేస్తుందని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రకటన వింటూనే చైర్మన్ కొడుకు చప్పట్లు కొడుతూ సంబరపడుతూ ఉంటాడు. జీడీపీ రావు గారి సుదీర్ఘ ప్రసంగం బోర్ కొట్టి విసుక్కుంటున్న పిఏ మయం ఉన్నట్టుండి ఫోన్ రింగ్ అవుతుంది. అలివేలు చేసిన కాల్ అది. ఫంక్షన్ హాల్ బోర్ నుంచి తప్పించుకోవడానికి ఇది మంచి ఛాన్స్ అని భావించి, సార్ అర్జెంట్ కాల్, ఇప్పుడే మాట్లాడి వస్తాను అని డాక్టర్ దేవ్కి చెప్పి పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్తాడు. ఇసుకపై ఫోన్ నెంబర్ రాసుకునే పల్లెటూరు అమాయకత్వపు సన్నివేశం సహజంగా ఆకట్టుకునేలా ఉంది. హాస్పిటల్ హెడ్గా డాక్టర్ దివ్యాంక ఎంట్రీతో కథలో సరికొత్త ఆధిపత్యం పోరాటం మొదలయ్యే అవకాశం ఉంది. బయటకు వచ్చిన మయంతో అలివేలు మాట్లాడి డాక్టర్ దేవ్తో కనెక్ట్ అవుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీరియల్ అప్డేట్స్ కోసం ఎంజే టాక్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.